క్రీస్తునందు ప్రియులకు వల్లభదాస్ మినిస్ట్రీస్ వారి శుభములు. ఈరోజు 10వ పాఠాన్ని నేర్చుకుందాం. తెలంగాణ క్రిస్టియన్ మీట్ 2026లో భాగంగా జకర్యా గ్రంథంలో ఉండే క్విజ్కు సంబంధించిన పాఠాలు. జకర్యా గ్రంథము 10వ పాఠాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఈ యొక్క 10వ అధ్యాయంలో మొత్తం 12 వచనాలు ఉంటాయండి. 12 వచనాలు ఉంటున్నాయి. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలీయులతోటి జకర్యా మాట్లాడుతున్న విషయం. మధ్యలో ఒక్క వచనంలోనే యెహోవా దేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు అంతే. తర్వాత మిగిలిందంతా కూడా జకర్యా ఇశ్రాయేలు జనాలతో, అంటే యూదా జనాంగం వారితో, ఇశ్రాయేల్ జనాంగం వారితో మాట్లాడే అధ్యాయం ఈ అధ్యాయం వచ్చేసి కడవరి అనే పదంతో మొదలై వాక్కు అనే పదంతో ముగిస్తుంది. కడవరి అనే పదంతో మొదలై వాక్కు అనే పదంతో ముగిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే జకర్యా ఇశ్రాయేలు జనాలతో మాట్లాడే విధానం. ఈ అధ్యాయంలో యూదా జనాంగం గురించి, యూదా గోత్రపు వారి ఆవశ్యకత గురించి క్లుప్తంగా, ఇంపార్టెన్స్ గురించి వివరించడం జరుగుతుంది. దేవుడు యూదా వారిని ఎట్లా ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలీల వారిని ఎట్లా ఆశీర్వదిస్తా అంటున్నాడు, దేవునికి మనం ఏం చేయాలి అనే దాని విషయం గురించి చెప్పడం జరుగుతుంది జకర్యా. ఒక్కొక్క వచనం చూసుకుంటే మనకు క్లియర్గా పాఠం అర్థమవుతుంది. చూడండి, 9వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క అన్ని వాటి గురించి, అన్ని దేశాల గురించి, పట్టణాల గురించి, వాటి యొక్క గొప్పతనాల గురించి, తర్వాత ఎట్లా ఈ ఇశ్రాయేలీలు చెర నుంచి బయటకు వచ్చేస్తారు, దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అనే దాని గురించి వివరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు 10వ అధ్యాయంలో కూడా ఏంటంటే ఇశ్రాయేలు జనాలతోటి జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యూదా మధ్యలో ఒక్క వచనంలో మాత్రమే యెహోవా దేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటాడు. చూద్దాం వచనము. కడవారి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఇశ్రాయేలు జనాలకు చెప్తున్నాడండి జకర్యా. ఏంది? కడవారి వానాకాలం అంటే కడవారి వానాకాలం ఏంటి? ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా వానాకాలం. అంటే ఇక ఈ సంవత్సరం వీళ్ళు చెరలో ఉన్న, బబులోన్లో ఉన్న, ఈజిప్ట్లో ఉన్న ఆఖరి సంవత్సరం అన్నట్టు. ఆ నుంచి ఈ సంవత్సరం వచ్చేస్తారు ఇక. కాబట్టి ఈ వానాకాలం తర్వాత ఇంకో వానాకాలం ఆ దేశంలో చూడరు. కాబట్టి కడవరి వానాకాలము అంటే చివరి వానాకాలము నా వర్షము దయచేయమని యెహోవాని వేడుకొనుడి. అంటే వీళ్ళు పంటలు పండించుకోవాలి, వెళ్ళాలి ప్రయాణంలో. అంటే వారికి సరిపడా ఆహార ధాన్యాలు ఉండాలి, పశువులు ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి దేవుడు వారికి సమృద్ధిగా దయచేయాలి. కాబట్టి వేడుకోమని జకర్యా చెప్తున్నాడు. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకోండి. ఇక్కడ కాలం వచ్చిందండి, ఋతువు వచ్చేసి వానాకాలము. ఈ వానాకాలంలో ఏం కావాలని అడుగుతున్నారు? వర్షం కావాలని యెహోవాని అడగమని చెప్తున్నారు. ప్రతి వాని చేనులోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ప్రతి వాని చేనుల పైరు అంటే పంట పైర్లు అంటాం కదా, అదే పంట, గడ్డి, వరి, వాళ్ళు యావలు, తర్వాత గోధుమలు, ఏవైతే కావాలో అవన్నీ యెహోవా ఇస్తాడు. ఉరుములు మెరుపులతోటి దయచేస్తాడు, మెరుపులు పుట్టిస్తాడు అని చెప్తున్నాడు. ఆయన వానలు మెండుగా కురిపిస్తాడట. ఆయన అంటే ఇక్కడ యెహోవా దేవుడు అండి. ఈ అధ్యాయం 10వ అధ్యాయంలో యెహోవా దేవుడిని ఆయన అని సంబోధించడం జరుగుతూ ఉంది. ఓకే, కురిపించును. గృహదేవతలు, 2వ వచనం అండి. గృహదేవతలు వర్ధమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరార్థకమైన దర్శనములు కలిగినవి. అంటే ఇక్కడ చూడండి, సోదెగాండ్లకు దర్శనాలు కలుగుతాయని చెప్తున్నారు. నిరార్థకము, అవసరం లేని దర్శనాలు. నిరార్థకము అంటే అర్థకం కానివి, అంటే ఉపయోగం లేనివి, వ్యర్థమైనవి దర్శనాలు కలిగినట. ఓకే, కలిగినవి. తర్వాత గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. గృహదేవతలు కూడా వ్యర్థమైన మాటలు పలికిరి. గృహదేవతలు అంటే ఏంటంటే ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది అన్నట్లు అన్ని జనులలో. ఇప్పుడు మన ఊరి దేవతలు అంటారు, బోనాలు అవి చేస్తుంటారు కదా, అట్లాగే అక్కడ గృహదేవతలు, ఇంటింటికి ఒక దేవత ఉంటుంది అన్నట్టు. ఓకే,
మోసముతో కలలకు భావము చెప్పిరి. ఎవరు మోసంతో కలలకు భావం చెప్పింది? సోదెగాండ్రు అండి. సోదెగాండ్రు మోసంతో కలలకు భావం చెప్పిరి, మాయ గల భావములను చెప్పి ఓదార్చిరి. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని సోదెగాండ్రు అబద్ధాలు చెప్పి, నిరర్ధకమైన దర్శనాలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఓదార్చిరట. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి. అంటే గొర్రెల మంద అంటే గొర్రె ఏం చేస్తుంది? ఒక్క గొర్రె ఎటుపోతే మిగిలిన గొర్రెలన్నీ అట్టయిపోతుంటాయి. వీళ్ళు ఎవరో ఒకళ్ళు సోదెగాండ్ర దగ్గరికి పోతే అందరూ కలిసి గొర్రెల్లాగా సోదెగాండ్ర దగ్గరికి పోయినరు అనే భావంతో చెప్తున్నాడు. కాపరి లేక బాధ నొందిరి. అంటే వీళ్ళకు అక్కడికి చెరపట్టబడిన తర్వాత యాజకులు లేరు, నాయకులు లేరు, కాబట్టి బాధపడ్డారు. అంటే వీళ్ళ జన నాయకులు వేరే రాజులు పరిపాలిస్తారు, వీళ్ళని బానిసలుగా చూస్తారు కదా. వీళ్ళ బానిసలలో ఒక నాయకుడు లేడు, ఒక కాపరి లేడు, ఒక యాజకుడు లేడు అని చెప్తున్నాడు. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడెను. ఇక్కడ నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడెను అంటే యెహోవా దేవుని కోపాగ్ని కాదండి, జకర్యా కోపాగ్ని కాపర్ల మీద. అంటే కాపర్లు నాయకులు వీళ్ళకి సరైన మార్గాన్ని చూపించలేదని జకర్యాకు కోపం వస్తుంది వాళ్ళ నాయకుల మీద. మేకలను నేను శిక్షించేదను. ఇక్కడ మేకలు అనే అర్థానికి మేకలు అంటే ఫుట్ నోట్లో చూడండి, నాయకులను అంటే కాపర్లను నాయకులను నేను శిక్షించేదను. ఎవరు? జకర్యా శిక్షిస్తాడట. ఓకే. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయుదును. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ. సైన్యములకు అధిపతి యగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేతును. రాజకీయములు అంటే అప్పుడు రాజులు గుర్రాలు ఎక్కి తిరుగుతారు, గుర్రాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టు. కాబట్టి యెహోవా దేవుడు అంటే ఏం చేస్తాడు? ఇది కూడా జకర్యా అని చెప్తుండే. యెహోవా దేవుడు ఏం చేస్తాడట అంటే యూదా వారిని దర్శిస్తాడట. యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయంలో అశ్వంలో వంటి వారిగా చేయును. తనకు అంటే దేవునికి రాజకీయంలో అశ్వంలో అంటే రాజులుగా, దేవునికి రాజులుగా ఎవరుంటారు అంటే యాజకులు, దైవ సేవ చేసేవాళ్ళు రాజులతో పోలుస్తున్నాడు, గుర్రములతో పోలుస్తున్నాడు. గుర్రములు ఎప్పుడైనా ఏమంటారు? చాలా గురువు ఎడల చాలా భయభక్తితో ఉంటాయి, వాళ్ళ నాయకుని ఎదుట భయభక్తులతో ఉంటారు. అట్లాగే యూదా వారు యెహోవాకు భయభక్తులుగా ఉంటారని అర్థం వచ్చేలాగా చెప్తున్నారండి. ఓకే. ఇది కూడా జకర్యానే చెప్తున్నాడు. ఇక్కడ యెహోవాని ఏమని సంబోధిస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారికి తన రాజకీయముల అశ్వముల వంటి వారినిగా చేయును. మందయగు యూదా వారిని, అక్కడ మంద అంటే గొర్రెల మంద అండి. అంటే అంతకుముందు సోదెగాండ్రు చెప్పే ఒక్కడు పోతే మన వాళ్ళందరూ కలిసి సోదెగాండ్ర దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి మంద అని సంబోధిస్తున్నాడు జకర్యా. వారిలో నుండి మూలరాయిని పుట్టించను. అంటే ముఖ్యమైన రాయి, గొప్ప రాయి, ఏదైతే ఇంపార్టెన్సో అట్లాంటి రాయిని పుట్టిస్తా. అంటే ఇక్కడ దీన్ని యేసుక్రీస్తు వారినిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వారి నుంచి యూదా వారి నుంచి మూలరాయి పుట్టెను. మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. అంటే వాళ్ళు గొప్ప సైన్యం అవుతారని దీని అర్థం అండి. మేకును అంటే బాణాలు, విల్లు బాణాలు. ఓకే. వీళ్ళు మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. అంటే యుద్ధం చేస్తే, మనం యుద్ధం చేస్తే ఎదుటోళ్ళకి బాధే కదా ఓడిపోయేవాడికి, అట్లా బాధించేవాడు యూదా వారి నుంచి బయలుదేరుతారట. అంటే యూదా గొప్ప సైన్యం అవుతుంది అని జకర్యా చెప్తున్నాడు. ఓకే. బయలుదేరును. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలలో శత్రువులను తొక్కును. అంటే బురదలలో తొక్కును అంటే అంత పరాక్రమముగా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పడేసి ఓడించి వీళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యతను తట్టుకోలేక శత్రువులు బురదల పడిపోతారట. బురదల అంటే బురద జారుతుంటుంది, మళ్ళీ లేవడానికి వీలు కాకుండా పడిపోతారని అర్థం. బురదల అంటే బురదల పడ్డు లేవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ జారుతుంటుంది కదా, కింద పడిపోతుంటాడు, అట్లా దీని అర్థం. ఓకే.
పరాక్రమశాలుల వలె ఉందురు. ఎవరు? యూదా వారు పరాక్రమశాలుల వలె ఉంటారటండి. ఓకే, ఇట్లాంటి దాని మీద ప్రశ్న వస్తుందండి. యూదా వారు ఏ విధంగా ఉంటారంటే పరాక్రమశాలులుగా ఉంటారు. యెహోవా వారికి తోడయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. యెహోవా యూదా వారికి తోడుగా ఉంటాడటండి. తోడుగా ఉండడం వల్ల ఏం జరుగుతుందట? ఎవరైతే గుర్రములు ఎక్కి వీళ్ళతోటి యుద్ధానికి వద్దాం అనుకుంటారో వాళ్ళు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోతారట, సిగ్గునొందుతారట, సిగ్గుతో భయపడతారు అని చెప్తున్నారండి. ఇక్కడ వరకు 5 వచనాలు అయిపోయినాయండి. 6వ వచనంలో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను యూదా వారిని బలశాలుగా చేసేదను. ఎవరు? నేను అంటే ఇక్కడ యెహోవా దేవుడు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ యెహోవా దేవుని ఏమి సంబోధించారంటే ఆయనను వేడుకొనుము అని ఉన్నారు. యెహోవాను వేడుకొనుము అంటే యెహోవా పేరు వచ్చింది ఒకసారి, తర్వాత రెండోసారి ఆయన అని వచ్చింది, మూడోసారి సైన్యంలోకి అధిపతి యెహోవా అని వచ్చింది, నాలుగోసారి నేను యూదావారిని బలశాలుగా చేసింది నేను అనేది వచ్చింది. యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. ఇక్కడ యోసేపు సంతతి వారంటే యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు కాదండి, యాకోబు సంతానమైన యోసేపు. వాళ్ళనే ఎఫ్రాయిం గోత్రికులని ప్రస్తావిస్తారు. యోసేపు బదులు యోసేపు కొడుకు యాకోబు చేత ఆశీర్వాదాలు పొందుతాడు కాబట్టి ఎఫ్రాయిం గోత్రం అని ప్రస్తావన జరిగిస్తుంది. ఆ యోసేపు అండి ఇక్కడ. నేను వారి ఎడ్ల జాలి పడుదును, నేను వారికి దేవుడనైన యెహోవాను. చూడండి, నేను యూదా వారిని బలశాలుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను, నేను వారి ఎడ్ల జాలి పడదను, నేను వారికి దేవుడనైన యెహోవాను. ఇక్కడ చూడండి 6వ వచనంలో మొత్తము కూడా ఏమని ఉంటుంది? యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. నేను అంటే అక్కడ యెహోవా దేవుడు. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. యోసేపు అంటే యాకోబు కుమారుడైన ఈజిప్టు ప్రధానిగా ఉన్న యోసేపు సంతతి వారిని నేను వారి ఎడల జాలి పడుదును. ఎవరి ఎడల? ఇక్కడ నేను వారి ఎడల అంటే యూదా వారి ఎడల. మళ్ళీ ఇక్కడ యోసేపు సంతతి వారి ఎడల కాదు, యూదా వారి ఎడల జాలి పడుదును. నేను వారి దేవుడనైనా యెహోవాను అంటే ఎవరైతే చెప్తుర్రో నేను అని అక్కడ ఉన్నారు. ఇక్కడ నేను అంటే వాళ్ళకి దేవుడనైన యెహోవాను అని చెప్తున్నాడు. ఇక్కడనేమో యెహోవా దేవుడు, దేవుడనైన యెహోవా అనుంది, సైన్యంలోకి అధిపతి యెహోవా అనుంది, యెహోవా అనుంది, నేను అని సంబోధించడం జరిగింది. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోవుదురు. చూడండి, యెహోయాకీను పరిపాలన చేసేటప్పుడు యెహోవా దేవుడు వీళ్ళని వదిలేసిండు. ఎందుకంటే వీళ్ళు చేసే పాపకృత్యాలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి వదిలేసిండు. వదిలేసిన సంగతి అట వీళ్ళు ఇప్పుడు యెహోవా వీరి మాట మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి ఆ సంగతి మర్చిపోతారని చెప్తున్నాడు. దేవుడు మమ్మల్ని వదిలేసిండు అప్పుడు అన్న సంగతి మర్చిపోతారు. ఇప్పుడు ఆలకిస్తుండు కాబట్టి మాతోటే ఉన్నాడు అనే దాంట్లో ఉంటారు, మర్చిపోదురు. ఎఫ్రాయిము వారు బలార్జుల వంటి వారగుదురు. ఎఫ్రాయిం అంటే యోసేపు సంతతి వారిని ఎఫ్రాయిం గోత్రముఖులు అంటారు. కాబట్టి వారిని బలార్జుల వంటి వారు, వాళ్ళు గొప్ప బలార్జులు సైన్యం అవుతారని చెప్తున్నారు. ద్రాక్ష రసపానము చేయి వారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు. ఎవరు? అప్పుడు ఇశ్రాయేలులో సాంప్రదాయం ఏంటంటే ఎవరింటికి వచ్చినా ఏది చేసినా ఏ కార్యం చేసినా ద్రాక్షారసం తీసుకుంటారు అన్నట్టు. అంటే సంతోషానికి గుర్తు అక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళు బలార్జుల ద్రాక్షారసం పానం చేయి వారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందింతురు. వీళ్ళు అట్లా సంతోషిస్తారట. అక్కడ ద్రాక్షారసం అంటే మన దగ్గర విస్కీ బ్రాండ్ తాగి కింద పడి తూలినట్టు కాదండి. వాళ్ళ సాంప్రదాయమే ద్రాక్షరసం తీసుకోవడము. ద్రాక్షరసం ఎప్పుడు తీసుకుంటారంటే వాళ్ళు శుభకార్యాలకు సంతోషంగా ఉన్నప్పుడు, ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినా కానీ ద్రాక్షరసం ఇస్తారు కాబట్టి సంతోషంగా ఉన్నట్టు లెక్క. ద్రాక్షరసం తాగడానికి ద్రాక్షరసాన్ని స్వీకరిస్తున్నారు అంటే సంతోష సూచకము. అట్లా ద్రాక్షరసం పానం చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎట్లా సూచకమో ఎఫ్రాయిం గోత్రికులు కూడా అట్లా ఆనందిస్తారని దేవుడు చెప్తున్నారు. వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు. ఎవరి బిడ్డలు? యోసేపు కొడుకు ఎఫ్రాయిం ఉన్నాడా, ఎఫ్రాయిం మీద వచ్చిన సంతానం మొత్తం కూడా అది చూసి ఆనందిస్తారు అని చెప్తున్నాడు. బిడ్డలు అంటే వాళ్ళ తర్వాత తరం వారు అన్నట్టు. ఓకే,
యెహోవాని బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లాసించుదురు. ఎందుకంటే యెహోవా దేవుడు వీళ్ళకు గొప్ప స్వాస్థ్యముగా ఉంటూ వీళ్ళని బానిసత్వం నుంచి బయటికి తీసుకుపోతానని వాళ్ళ మనవి ఆలకిస్తున్నాడు. కాబట్టి యెహోవాని బట్టి వీళ్ళు సంతోషిస్తారు అని చెప్తున్నారు. ఈ అధ్యాయంలో యెహోవా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. అయితే వాళ్ళని అంటే విమోచిస్తున్నాడు అంటే విడిపించేస్తున్నాడు దేవుడు. కాబట్టి వాళ్ళని వీల వేసి పిలిచి వీల వేసి అంటే ఇక్కడ విజిల్ అని కాదు, అంటే ఒక రకమైన వాళ్ళందరినీ సమకూర్చడానికి ఒక దగ్గరికి తీసుకురావడానికి ఏదైనా ఒక గుర్తును, ఏదైనా ఒక శబ్దాన్ని చేస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఆ శబ్దాన్ని అనుసరించి వాళ్ళందరూ వచ్చి ఒక్కడే ఉంటారు అని దాని అర్థం వచ్చేలాగా సమకూర్చేదను, పిలిచి సమకూర్చేదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. మునుపు విస్తరించినట్లు అంటే యాకోబు కాలములో యోసేపు ఈజిప్టులో ప్రధానంగా ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఈజిప్టుకు వస్తే అక్కడ మళ్ళా యోసేపు చనిపోయిన తర్వాత రాజులు ఫరోలు మారిన తర్వాత జనాభా వీళ్ళది విస్తారంగా ఉంటే అక్కడ ఉన్న చక్రవర్తులు ఏమనుకోరు, వీళ్ళ జనాభా పెరిగిపోతుంది, వీళ్ళు మనకు వ్యతిరేకంగా జరుగుతారేమో, మన మీద బలాఢ్యం చేస్తారేమో అని బానిసలుగా క్రియేట్ చేశారు. అట్లాగే అప్పుడు ఎట్లా విస్తరించారో ఇప్పుడు కూడా అట్లాగే విస్తరిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అన్యజనులను నేను వారిని విత్తగా దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు. అన్యజనులలో వారిని ఈ నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేల్ దేశానికి పోవడానికి చాలా సమయం పడుతుంది కదా. ఆ సమయంలో విడిపించిన తర్వాత వీళ్ళు వివిధ రకాల దేశాల నుంచి వెళ్తుంటారు, అన్యజనుల మధ్య నుంచి వెళ్తారు. ఆ అన్యజనుల మధ్యలో కూడా వీళ్ళని విస్తారమైన జనాంగముగా అభివృద్ధి చెంది ఫలింపచేస్తాను, అంటే వాళ్ళకు బిడ్డలు కలిగేలాగా చేస్తాను, జనాభా పెంచుతా అని యెహోవా దేవుడు చెప్తున్నాడండి. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. సజీవులై తిరిగి ఏడుకొస్తారట, ఇశ్రాయేలు దేశానికి వస్తారు. దేనికి? వారి యొక్క యెహోవా దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించడానికి సజీవులుగా వస్తారు అని చెప్తున్నారు. ఎవరు? వీళ్ళ పిల్లలు ఎఫ్రాయిం గోత్రికులు, యూదా గోత్రికులు, ఇశ్రాయేలు వారందరూ వాళ్ళ పిల్లలతో క్షేమంగా ఇక్కడికి ఇశ్రాయేలు దేశానికి వస్తారు, రప్పింప చేస్తా అని చెప్తున్నారు. సజీవులై ఐగుప్తు దేశంలో నుండి వారు మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి వారు మరలా రప్పించి అంటే మోషే కాలంలో ఉన్నప్పుడు కరువు వస్తే ఎప్పుడైతే పోయినరో ఆ తర్వాత ఎట్లా దేవుడు తీసుకొచ్చాడో ఇప్పుడు కూడా బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టబడి తీసుకువెళ్ళిన తర్వాత శేషించిన జనాలు ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో కొంతమంది ఉన్నారు పంటలు పండించడానికి. కొంతమంది బబులోనుకు వెళ్ళడానికి ఇష్టం లేక దేవుడు వద్దన్నా కానీ భయంతో ఈజిప్టుకి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి కూడా దేవుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఏమని? ఐగుప్తు దేశం నుండి వారు మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని పిలిపించి అష్షూరులో ఉంచుతాడట. అష్షూరులో సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గీలాదు దేశంలోనికి, లెబనోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను. అయితే ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి దారిల మధ్యలో ఉన్న అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గీలాదు దేశంలోనికి, అంటే విస్తారమైన జనాలు అయిపోతారు కాబట్టి ఐగుప్తులో అష్షూరు దేశంలో సరిపోరు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు అష్షూరు దేశంలో సరిపోరు. అక్కడి నుంచి గీలాదు దేశంలోనికి తీసుకొస్తా అంటున్నారు. గీలాదు నుంచి లెబనోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదని. అంటే ఎంతగా విస్తరించారు అంటే ఐగుప్తులో, అష్షూరు దేశంలో, గీలాదు దేశంలో, లెబనోను దేశంలో సరిపోనంత జనాభాగా వస్తారు అని చెప్తే అంత అభివృద్ధి చెంది అంత విస్తరించారు అని చెప్తున్నారు. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. యెహోవా దుఃఖ సముద్రములను దాటి సముద్ర అంతరంగములను అణిచివేయును. చూడండి, యెహోవా దుఃఖ సముద్రం అంటే యెహోవా ఏం చేస్తాడట? మనల్ని దుఃఖ సముద్రం నుంచి దాటించి సముద్ర తరంగములను అణిచివేయును.
అంటే మన మీదకి తరంగాలు రాకుండా, దుఃఖం మన దగ్గర లేకుండా యెహోవా తీసేస్తాడు అని అర్థం అండి 11వ వచనంలోనిది. నైలు నది యొక్క లోతైన స్థలమును ఆయన ఎండజేయును. నైలు లోతైన ప్రాంతం, నైలు నది పొడవు 6000 కిలోమీటర్లు ఉన్న నైలు నదిలో ఏదో ఒక పాయింట్, డీపెస్ట్ పాయింట్ ఉంటుంది. ఆ లోతైన ప్రాంతాన్ని కూడా ఎండ చేస్తా అంటున్నారు. అంటే ఎండిపోతుంది నీళ్లు లేకుండా. ఆ లోతైన ప్రాంతం కూడా ఎండిపోతుంది అంటే పైది ఆటోమేటిక్గా, అంటే మొత్తం నైలు నది మొత్తాన్ని ఎండగొడతా అని చెప్తున్నాడు అండి దేవుడు. అశ్షూరుల అతిశయాస్పదమును కొట్టివేయబడును. అశ్షూరు రాజుల యొక్క గొప్పతనం, మిడిసిపాటు, గర్వం, అహంకారాన్ని అణచివేస్తా అని చెప్తున్నాడు. ఎందుకంటే అశ్షూరు రాజులు ఇశ్రాయేలుల మీదకి ఎప్పుడు పగతో రగిలిపోతూ ఉంటారు. అశ్షూరు జాతీయులు కానాను దేశంలో ఉన్నవాళ్ళు. తర్వాత అధ్యాయాలలో వస్తుంది అశ్షూరులు మారిపోయి కానాన్లో యెహోవాను పూజించారు అని. ఓకే, కొట్టి అశ్షూరీల అతిశయాస్పదం కొట్టివేయబడును. ఐగుప్తీల రాజదండమును పోగొట్టుదురు. ఐగుప్తులు కానీ అశ్షూరీలు కానీ ఎవరు కూడా యెహోవా ప్రజలని ముట్టుకోవడానికి వీల్లేదు. వారి యొక్క గర్వాహంకారాన్ని అణచివేస్తా అంటున్నాడు. వీళ్ళ రాజదండమును పోగొట్టుదురు అంటే వాళ్ళ రాజదండాన్ని పోగొట్టేస్తారు వీళ్ళు, మన ఇశ్రాయేలీలు. వాళ్ళ గొప్పతనాన్ని, రాజాహంకారాన్ని తీసేస్తారని చెప్తున్నాడు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. వారంటే ఎవరండి ఇక్కడ? యూదా వారు, ఎఫ్రాయిము వారిని, ఇశ్రాయేలులందరినీ. అంటే ఈ రెండు కొంచెం ముఖ్యమైన గోత్రాలు. ఎందుకంటే యూదా గోత్రము యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు. తర్వాత ఎఫ్రాయిము గోత్రం అనేది అన్ని గోత్రాలలో బలమైన గోత్రం. కాబట్టి రెండు గోత్రాల గురించి ప్రస్తావన చేస్తున్నారు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. వారు అంటే యూదా వారు, ఎఫ్రాయిము వారిని బలశాలుగా చేద్దాం. ఆయన నామమును స్మరించి వారు వ్యవహరింతురు. ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరింతురు. వారు అంటే ఇక్కడ వచ్చేసి ఇశ్రాయేలీలు, యూదులు, ఎఫ్రాయిము వారు కాదు. ఎవరు? అశ్షూరీయులు, ఐగుప్తీయులు. వీళ్ళు యెహోవా నామమును స్మరించినట్లు వారు వ్యవహరిస్తారట. అంటే ఇశ్రాయేలీల పట్ల అశ్షూరీయులు, ఐగుప్తీయులు యెహోవా నామం తెలుసుకున్నట్టు వ్యవహరిస్తారు అని చెప్తున్నారు. ఇదియే యెహోవా వాక్కు. తర్వాత వచ్చేసి దీన్ని మీరు చదవలసింది ఎట్లా ఉంటుందంటే, దీంట్లో యెహోవా దేవుడు ఏం చేస్తా అన్నాడు, తర్వాత ఇర్మియా ఎంతవరకు చెప్తున్నాడు, యెహోవా దేవుడు ఎక్కడ కనిపిస్తాడు ఈ అధ్యాయంలో, యెహోవా దేవుని మాట్లాడడం ఏ వచనంలో మొదలు పెడతాడు, తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్న వచనాలన్నీ ఈ అధ్యాయం 10వ అధ్యాయం ముగింపు వరకు ఉన్న మొత్తం వచనాలన్నీ ఏ పదంతో స్టార్ట్ అయ్యి ఏ పదంతో అంతమైపోయింది అనే దాన్ని బట్టి చదువుకోవాల్సి ఉంటుంది, చాలా విశ్లేషణాత్మకంగా. కాబట్టి చదివి మీరందరూ 1కి 2 సార్లు గ్రంథాన్ని చదవండి, జకర్యా గ్రంథాన్ని. నేను చెప్పిన తర్వాత మీరు చదివితే మీకు దాని మీద ఒక సబ్జెక్టు వచ్చేసి దాన్ని అర్థవంతంగా అర్థమవుతుంది మీరు చదువుతుంటే, విన్న తర్వాత చదివితే. కాబట్టి ఖచ్చితంగా విస్తారమైన బైబిల్ జ్ఞానాన్ని సంపాదించి క్విజ్లో మొదటి బహుమతి పొందాలని ఆశిస్తూ మీ వల్లభదాస్ మినిస్ట్రీస్.